వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ కాలనీలో 100% మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శాశ్వతంగా జరిగిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ధ్వజారోహణ ఘట్టం. పుంగనూరులో పలు చోట్ల ఘనంగా నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. పుంగమ్మకట్ట రోడ్డుపై ప్రమాదకరంగా మారిన మట్టి కుప్పలు. వార్తలను వివరాలు. ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు 100% కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక డాక్టర్ బిఆర్ భవనంలోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమావేశం హాల్ నందు చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, ఆర్డీఓ శ్రీనివాసులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు 100% కల్పించడం జరుగుతుందని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలకు తావు లేకుండా మార్పు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ సహకరించుకోవాలన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో అన్ని వర్గాలు సమానమేనని, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాల వల్ల ఏమీ లాభం ఉండదన్నారు. గ్రామాల అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అందరూ విభేదాలు మాని మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలన్నారు. అంతకుముందు గంగనేని చెరువు నందు ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ భవనం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొని అంబేద్కర్ భవనం వరకు రావడంతో దళిత, గిరిజన నాయకులు చాలా సంతోషించారు. ఇప్పటి వరకు జిల్లా చరిత్రలో జిల్లా కలెక్టర్ గంగనేని చెరువు నుంచి దళిత, గిరిజన నాయకులతో కలిసి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీగా రావడంతో అందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సమాజంలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మన సొసైటీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మన సొసైటీలో ఒక వర్గం ఇంకొక వర్గంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక వర్గం వేరే వర్గం యొక్క దృష్టి నుంచి చూస్తారు, ఒక వర్గం నుంచి ఒక వేరే వర్గం డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, ఒక వర్గం ఇంకొక వర్గం ఎక్సెప్ట్ చేయరు, ఒక వర్గం నుంచి ఇంకొక వర్గం రివర్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు, ఆర్థికంగా ఫైట్ చేస్తారు, సోషల్ ఫైట్ చేస్తారు, పొలిటికల్ ఫైట్ చేస్తారు. అటువంటి విభేదాలు జరుగుతుంది, అటువంటి డిఫరెన్సెస్ జరుగుతుంది. అటువంటి డిఫరెన్సెస్ విభేదాలు ఏమి ఉన్నాయి, డిస్క్రిమినేషన్స్ ఏమి ఉన్నాయి, ఇది కథ చేయాలి. ఇది ఒక మంచి ఉద్దేశం కోసం ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయాలి. మనం అందరూ బేసిక్లీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, పుట్టు నుంచి చూస్తున్నాము. భారత రాజ్యం యొక్క దేశం చిన్నప్పటి నుంచి బేసిక్లీ పుట్టడం నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇది బేసిక్లీ అందరూ బేసిక్లీ కంప్లీట్ చేయాలి. సరే, ఆ సిస్టమ్ మనం మార్చలేము. ఆ సిస్టమ్ అంటే చాలా కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సిస్టంలో ఎవరెవరు బేసిక్లీ ప్రజెంట్ ఉన్నారు, ఆ సిస్టమ్ మార్చడానికి కోసం, ఈక్వాలిటీ కోసం అందరూ గట్టిగా యుద్ధం చేయాలి, అందరూ ఫైట్ చేయాలి. అందరూ బేసిక్ అటువంటి విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎలా కథలు చేయాలి, ఆ మంచి దేశం కోసం పనిచేస్తే ఖచ్చితంగా విభేదాలు కథలుంటాయి. విపరీతంగా లోస్ జరుగుతుంది సొసైటీ. ఒక గ్రామంలో చూస్తే ఇంకొక కాలనీ ఒక పక్కన ఉంటుంది, ఇంకొక కాలనీ ఒక పక్కన ఉంటుంది.
మంచినీళ్ళ గురించి ఫైట్ చేస్తారు, స్కూల్ గురించి ఫైట్ చేస్తారు. ప్రతి విషయంలో బేసిక్లీ డిఫరెన్సెస్ తో సమాజంలో నివేదనతో గొడవలుతున్నాయి. సో నేను ఈ సభ ద్వారా ఒకటే చెప్తున్నాను, అందుకు బేసిక్లీ అటువంటి మైండ్ సెట్ ఏమైనా పక్కన పెట్టాలి. ఈ పక్కన బేసిక్ పెట్టలేకపోతే ఓన్లీ దళిత సమాజం అనేది రోజు కట్టకపోతే ఎవరికి రోజు కట్టదు, మనకి రోజు కట్టదు. సో ఇది కూడా నేను సవాల్ చూస్తున్నాను. మూడవది, ఆర్థికంగా బలం ఉంటే, అంటే రియాలిటీ ప్రాక్టికల్ మాట్లాడితే భారతదేశంలో ఆర్థికంగా బలం ఉంటేనే అందరూ విశ్వసిస్తారు. ఆర్థికంగా బలం ఉంటేనే సమాజంలో బేసిక్లీ మీరు మీ పిల్లలు ముందుకెళ్తారు. పొంగనూరు పట్టణం హనుమంతరాయందిని శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఆలయ ఆవరణంలో వేద పండితులు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాకారం చుట్టూ మేళతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం ముల్లోకాల దేవతామూర్తులకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. రెండవ రోజు ధ్వజారోహణ ఘట్టం ముగిసింది. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. यादीनां सर्वसमृद्धिरस्तु। तालं सुभागं शुभं तालम् अंडकोटि मध्यपद्मझाण्डपाण्डदेवता षण्डभेददेवयोनि सिंहतृप्तिकारकं सर्वगीतवाद्यघोष नृत्ययुक्तढम्बरं सर्वविष्णुतुष्टिहेतु सर्वदेवतालकं सर्वदेवस्य तालकं शुभागं शुभं स्वस्ति स्वस्ति श्रीकल्पद्रुवकामकवी
40 రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఆదమరిస్తే ఇక అంతే సంగతి. దారి పొడవునా ప్రమాదం పొంచి ఉంది. పుంగనూరు పట్టణ పరిధిలోని పుంగమ్మ చెరువు కట్ట రహదారిలో గోతులను పూడ్చడానికి స్థానికులు మట్టి కుప్పలు డంపింగ్ చేశారు. అయితే వాటిని చదును చేయకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చే క్రమంలో ద్విచక్ర వాహనదారులు పక్కకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు. మలుపులు, గోతులు అధిక సంఖ్యలో ఉండటంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆర్ఎన్బి అధికారులు స్పందించి ఈ మట్టి కుప్పలను చదును చేయాలని ప్రజలు కోరుతున్నారు. నాగవంశ రాజ్య పాలకుడు, ధర్మనాయకుడు, దేవనాం ప్రియదర్శి సామ్రాట్ అశోక్ చక్రవర్తి మరియు అపర చాణక్యుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో ఇరువురి చిత్రపటాలను ఏర్పాటు చేసి ఐక్యవేదిక ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ వారి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో సుమిత్ర, రమణ, శ్రీనివాసులు, నాగ్యనాయక్, చంద్రన్న, బాలసుబ్రహ్మణ్యం, నరసింహులు, నాగభూషణం, నాగరాజు, కమ్మి రెడ్డప్ప, జేవి నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. అఖండ భారతదేశాన్ని చైనా నుంచి శ్రీలంక వరకు, ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్ అన్ని దేశాలను కూడా ఏలినటువంటి మహాపురుషుడు, మహానాయకుడు సామ్రాట్ అశోక 2529వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా భారతదేశంలో జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి జ్ఞానాన్ని బుద్ధుడి నుంచి అశోక్ బౌద్ధాన్ని అందుకున్న తర్వాత ఈ దేశంలో శాంతి, సౌభ్రాతత్వం అన్ని వర్గాలు కలిసి చదువుకొని జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటే ఆ జ్ఞానాన్ని నాశనం చేయాలనుకున్న శక్తులు ప్రతిపాదించి ఈరోజు భారతదేశంలో చరిత్ర తెలియకుండా, అంటే చరిత్ర తెలుసుకుంటే చరిత్ర సృష్టించగలం, చరిత్ర తెలియకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పినటువంటి వాదాన్ని ఈరోజు మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశాన్ని అశోకుడు పరిపాలించాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీలంక వరకు రోడ్లు వేపించాడు, చెట్లు నడిపించాడు. ఆ కాలంలోనే జీవరాశులతో హాస్పిటల్ కట్టించాడు. ఈరోజు మనం వాడుతున్నటువంటి భాషలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఇవన్నీ కూడా అశోకుడి నుంచి స్వీకరించేటవే. ఈరోజు జెండాలో అశోక్ చక్రం పెట్టాం. ఈరోజు న్యాయస్థానంలో, పోలీస్ స్టేషన్లో 3 సినిమాలు గుర్తు కూడా అశోక్ నుంచి తీసుకొచ్చాం. అయితే ఆ చరిత్రని ఎందుకు మేధావులు విస్మరిస్తున్నారు అని డిమాండ్ చేస్తున్నాయి ఈ లోకంలో. అయితే మేధావులు, చదువుకున్న వ్యక్తులు, ఎంతో మంది ఇంటలెక్చువల్ అశోక చక్రవర్తి జయంతి దేశంలో పరిచయం చేయాలని అడుగుతున్నాయి ఇవాళ. బహుజనులకి ఎందుకు అతను చరిత్ర తెలియకుండా చేస్తున్నారని అడుగుతున్నాయి ఇవాళ. అదేవిధంగా అదే కాలంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన కూడా ఈ దేశ ప్రధాని మొట్టమొదటి ఉప ప్రధానిగా చేశాడు. ఆయన కూడా దళితుల కోసం, అనేక వర్గాల కోసం అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి. ఆయన జయంతిని కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు జరపలేదు, ఎందుకు ఆయన హిస్టరీ కూడా మాకు చెప్పడం లేదు, మేము ఒకసారి ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖు కూడా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలు విద్య, బడుగు అన్నింటిలో సమానంగా ఎదగలిగినటువంటి మహాత్మా బిరుదు ఎవరికీ లేదు. మహాత్మా బిరుదు కలిగినటువంటి జ్యోతిరావు పూలే
జ్యోతిలో 11వ తారీఖున జయంతి కూడా కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవాలని మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా అందరం కలిసి దేశంలో కనీ విని రీతిలో మనమందరూ ఏ రాజ్యాంగాన్ని అయితే కాపాడుకోవాలనుకుంటున్నామో ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టుతో జీవో తెచ్చి బహుశా హక్కుల్ని కానాదే విధంగా కొన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాం. దీన్ని అందరూ కూడా మేధావులు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రాజ్యాంగాన్ని పక్కలో పెట్టేసి 341 ఆర్టికల్ నాశనం చేస్తూ దొంగగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చేసి ప్రజలు తప్పుదావ పట్టిస్తున్నారు. ఈరోజు బీసీ కులమైన చేయలేదు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు, ఎస్సీ బీసీ మైనార్టీలు ఎక్కడ రాజకీయంగా సమాజ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎదురని కూడా చేస్తున్నారు కొన్ని సమాజ వర్గాలను కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో శనివారం ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన విప్లవ యోధుడు బాబు జగజ్జీవన్ రామ్. 1929 డిసెంబర్లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొంటూనే జగజ్జీవన్ రామ్ మరోవైపు అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. 1946 సెప్టెంబర్ 2న ప్రధాని నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఇందిరాగాంధీ మరియు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో కీలక పదవులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం సినీ దర్శకుడు నాగ అశ్విన్ దర్శించుకున్నారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి. సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. కలికినే ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి మరియు ఎస్టీయు సంఘ నిర్మాణకర్త కీర్తిశేషులు వీణ విజయరామరాజు 25వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు డివిజన్ ఎస్టీయు సంఘ నాయకులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు జిల్లా ఎస్టీయు ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా మరియు దళిత బహుజనోద్ధరణ కోసం, సమాజ నిర్మాణం కోసం బాబు జగజ్జీవన్ రామ్ ఎంతో సేవ చేశారని, బహుజనుల అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పాటును అందించేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. అదేవిధంగా ఎస్టీయు సంఘాన్ని నిర్మించి ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం చేసి వారి జీవితాన్ని త్యాగం చేసిన వీణ విజయరామరాజును, వారి యొక్క సేవలను నేటి ఉపాధ్యాయ సమాజం ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కీర్తించడం జరిగింది.
సమావేశంలో పొంగనూరు డివిజన్ నాయకులు నారాయణ స్వామి, వెంకటరెడ్డి, బుడ్డన్న, శ్రీధర్, మంజునాథ్, అయూబ్ ఖాన్, అనిల్ కుమార్, గురుప్రసాద్, లింగమూర్తి, ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, మోహన్, శ్రీరాములు రెడ్డి, రమేష్, మధు, కృష్ణమూర్తి, అంజప్ప, ఆనంద్, ఆసాద్, సిఆర్పిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ స్వాతంత్ర సమర యోధుడిగా, పరిపాలనా దక్షుడిగా, దళిత పీడిత తాడిక బహుజన ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడిగా చిరస్మరణీయమైన సేవలు అందించిన జగజ్జీవన్ రామ్ గారు జయంతిని మనం ఎంఆర్సీ నందు జరుపుకోవడం, వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆ దేశ నాయకుడి సేవల్ని, అతడు పాటుపడినటువంటి దృక్పథం కోసము ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కృతజ్ఞతాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అందరి చేత బాపూజీ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు జగజ్జీవన్ రామ్ గారు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్. స్వాతంత్ర సమరయోధులు శ్రీ కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ధీరుడు, అలాగే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా ఎస్టీయూ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రోపాధ్యాయ సంఘ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ వీణా విజయరామ్ గారి వర్ధంతి కూడా ఇదే రోజు. కాబట్టి ఈ సందర్భంగా అనేక త్యాగాలు ఎదుర్కొని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు వీణా విజయరామరాజు గారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రోపాధ్యాయ సంఘాన్ని స్థాపించి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల కోసం అనేక పోరాటాలు సాధించి అతను మనకు శాసన మండలి సభ్యులుగా కూడా ఎన్నికై ఉద్యోగులకు సేవ చేసినటువంటి మహనీయుడు వీణా విజయరామరాజు గారు. అలాంటి వారి యొక్క ఆశయాలతో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటామని, సంఘ అభివృద్ధికి అందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము. జై ఎస్టీ. చౌడేపల్లి మండలం అంబేద్కర్ సర్కిల్ నందు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నర్సింహులు మాదిగ మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ కలిసి మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం పార్లమెంట్ ఏక సభ్యుడిగా కొనసాగి ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. సమాజ స్థాపన కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించిన పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో బ్యాంకు రెడ్డెప్ప, డాక్టర్ చంద్ర, పుంగనూరు ఎంఎస్పీ ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం, కో ఇన్ఛార్జ్ వరగాని ప్రభాకర్, ముత్యాల వెంకటరమణ, చౌడేపల్లి మండలం సీనియర్ నాయకులు రెడ్డెప్ప, మల్లికార్జున, రాము, శేఖర, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. దళిత మహానుభావులందరూ జన్మించిన మాసంగా ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్, 11న జ్యోతిరావు పూలే, 14న అంబేద్కర్ జయంతి. ఈ మహానుభావులంతా ఈ నెలలోనే జన్మించినారు కాబట్టి ఈ మాసాన్ని పవిత్ర మాసంగా, దళిత పవిత్ర మాసంగా మనమందరూ గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులారా. అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో పదవులు అనుభవించి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకున్న సమస్యలపైన పోరాటం చేసి మన దళితుల పట్ల నచ్చిన ఏకైక వ్యక్తిగా, ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మహానుభావుడు ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. ఇది కాకుండా 30 ఏళ్ళు మంత్రిగా, కేంద్ర మంత్రిగా, 50 సంవత్సరాలు పార్లమెంటరీగా
పనిచేసిన ఏకైక దళిత నాయకుడిగా గుర్తింపు పొందిన మహానుభావుడు ఈరోజు జన్మించిన రోజు కాబట్టి ఈ అతని జన్మదినాన్ని దళితులందరూ ఏకమై జరుపుకోవడము గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ కాలనీలో 100% మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శాశ్వతంగా జరిగిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ధ్వజారోహణ ఘట్టం. పుంగనూరులో పలు చోట్ల ఘనంగా నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. పుంగమ్మకట్ట రోడ్డుపై ప్రమాదకరంగా మారిన మట్టి కుప్పలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.